మనకి సీజన్ అయితే వచ్చేసింది కదండి ఉసిరికాయ చట్నీకి. అందుకే 2 కేజీలు ఉసిరికాయలు తీసుకున్నాను. శుభ్రంగా కడిగేసి ఆరబెట్టుకున్నానండి. ఆరబెట్టుకున్నాక మనకు డీప్ ఫ్రై చేసి సరిపడా ఆయిల్ వేసేసుకొని, ఆయిల్ వేడయ్యాక ఉసిరికాయల్ని కొన్ని కొన్నిగా వేసుకుంటూ అటు ఇటు తిప్పుకుంటూ ఫ్లేమ్ని లోలో పెట్టేసుకొని వేయించేసుకోవాలండి. అప్పుడే ఉసిరికాయలు లోపల నుంచి వేపుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించేసి పక్కన పెట్టేసుకోవాలండి. పచ్చడిలోకి కొంచెం మసాలా చేసుకోవాలి కదా, అవి చూసేద్దాం. ముందుగా కొన్ని మెంతులు వేయించేసుకున్నాను, పక్కకు పెట్టేసుకున్నాను. కొంచెం జీలకర్ర కూడా వేయించేసుకున్నాను, ఆవాలు కూడా వేయించేసుకున్నానండి. ఇవన్నీ వేగాక కొంచెం కరివేపాకు 2 గుప్పెట్లు కూడా వేసుకున్నానండి. దీన్ని వేయటం వల్ల స్మెల్ అయితే చాలా బాగుంటుంది, మన హెల్త్కి కూడా చాలా మంచిది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. అవి అన్నీ పూర్తిగా చల్లారాక మిక్సీ జార్లోకి తీసుకొని 2 జాజికాయలు తీసుకున్నాను, కొంచెం కస్తూరి మెంతి కూడా తీసుకున్నానండి. ఇవి వేయటం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి, తప్పకుండా మీకే నచ్చుతుంది. కొన్ని ఎల్లిపాయలు కూడా నేను 1/2 కిలో ఎల్లిపాయలు తీసుకున్నాను, వాటిలో సగాన్ని ముద్ద చేసుకున్నాను. కొన్ని ఉసిరికాయలు కూడా గింజలు సపరేట్ చేసి మిక్సీ పట్టేసుకున్నానండి. ఇలా వేయించుకున్న ఉసిరికాయలన్నింటినీ ఇప్పుడు అయితే పచ్చడి కలిపేసుకుందామండి. ముందు గిన్నెలోకి కారం వేసేసుకున్నాను. కేజీకి నేను 1/4 కేజీ చొప్పున కారం వేసానండి. అలా 1/2 కేజీ కారం వేసాను. 1/4 కేజీలో సగం, ఇప్పుడు 1/2 కేజీలో సగాన్ని ఉప్పు వేసుకోవాలి. 1/4 కిలో ఉప్పు వేసేసుకున్నాను. ఎప్పుడైనా కారంలో సగం వేసుకోవాలండి ఉప్పు. అలా వేసుకున్నాక మనం పేస్ట్ పట్టుకున్న ఉసిరికాయ పేస్ట్ ఉంది కదా, అది కూడా వేసేసుకున్నాను. ఎల్లిపాయ ముద్ద కూడా వేసుకున్నానండి. ఇలా వేసుకున్నాక కొన్ని ఎల్లిపాయలు గుండ్లు కూడా ఉంచుకున్నాను, అవి కూడా వేసుకున్నాను. మసాలా కూడా వేసేసుకొని ఎల్లిపాయ గుండ్లు కూడా వేసేసుకున్నానండి, పొట్ట తీసినవి. అవి కూడా వేసాక మనకి పులుపుకి తగ్గట్టుగా నిమ్మకాయ రసం అయితే వేసుకోవాలండి. మనం ఎంత పులుపు తింటే అంత వేసుకోవచ్చు. నిమ్మకాయ రసం నచ్చని వాళ్ళు చింతపండు రసం కూడా వేసుకోవచ్చు అండి, అది మన ఇష్టం. డీప్ ఫ్రై చేసిన ఆయిల్ ఉంది కదా, అది కూడా వేసేసుకున్నానండి. ఇవన్నీ వేసాక మొత్తం కలుపుకున్నాను. ఇలా కలుపుకుంటూ ఉండలు లేకుండా ముందే వేసేసుకొని కలుపుకోవాలండి. ఇట్లా ఉసిరికాయలు వేసి కలపకూడదు. ఉసిరికాయలు వేసి కలిపితే కనుక మొత్తం చిత్తర అయిపోతాయండి, ఏగున్నాయి కదా. ఇలా మధ్య మధ్యలో ఆయిల్ అవసరమైతే కనుక ముద్దలు లేకోకుండా నీట్గా కలిపేసుకోవాలండి బాగా. ఇలా మొత్తం కలిపేసుకుంటూ మనం మధ్యలో ఒకవేళ ఉప్పు చూసుకోవచ్చు అండి. సరిపోలేదంటే ఉప్పు అయినా కారం అయినా కొంచెం మన టేస్ట్కి తగ్గట్టుగా వేసేసుకోవచ్చు. మ్యాక్సిమం అయితే సరిపోతాయి ఇవి, ఒకవేళ సరిపోకపోతే కనుక వేసుకోవచ్చు. ఇలా మొత్తం కలిపాక ఫైనల్గా నేను పసుపు వేయటం మర్చిపోయాను. 1 స్పూన్ పసుపు కూడా వేసుకొని మొత్తం కలిపేసుకున్నానండి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా గ్రేవీ చూసారా ఎలా వచ్చిందో, అలా వస్తే పచ్చడి అయితే చాలా బాగుంటుంది. మనం ముందుగా వేయించుకున్న ఉసిరికాయలు కూడా వేసుకొని ఫస్ట్గా చేతితో కలుపుకోకుండా సన్నటి గంటతోటి మొత్తం కలిపేసుకోవాలండి. అలా కలిపేసుకున్నాక నేను వీడియోలో చూపిస్తుంటే ముక్కకు చూసారా మొత్తం గ్రేవీ పట్టుకొని ఎలా ఉందో, అలా ఉంటే పచ్చడి అయితే చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. మంచి వాసనతో గుమగుమలాడుతూ ఉంటుందండి. ఈ టిప్స్ అస్సలకి వదిలేయకుండా చేసేసుకోండి, మళ్ళీ మళ్ళీ వేసుకొని చేసుకుంటారు. ఇలా మొత్తం కలిపిన దాన్ని ఒక డబ్బాలోకి తీసుకొని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని తినొచ్చండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి.